ఒక మంచి పుస్తకం చదివామనుకోండి, మనలో ఉన్న చెత్త బయటికి వెళ్ళిపోతుంది. అదే సెల్ ఫోన్ చూసామనుకోండి, అందులో ఉన్న చెత్త మన మైండ్లోకి వస్తుంది. కాబట్టి సెల్ ఫోన్ చూడాలో, ఒక పుస్తకం చదివి జ్ఞానాన్ని పెంచుకోవాలో, మీ టయాన్ని ఎక్కడ వేస్ట్ చేస్తున్నారో మీరే తెలుసుకోండి. టైం చాలా విలువైంది. ఏం పోయినా తిరిగి తీసుకొని రావచ్చు, కానీ టైం పోయిందంటే అస్సలు తిరిగి తీసుకురావటం అస్సలు వీలు కాదు. గొప్ప వాళ్ళందరూ టైం ఈజ్ మనీ, మనీ ఈజ్ టైం అంటారు. కాబట్టి మీ టైంని ఎక్కడ వేస్ట్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఒక మనిషి గొప్పవాడు కావాలి అంటే తన మీద తనకి నమ్మకం ఉండాలి. డబ్బు బలం, అండబలం, జనబలం, ఈ బలాలన్నీ కొంతవరకే. మన మీద మనకున్న ఆత్మబలం, దైవబలం, ఈ రెండు బలాలు మాత్రమే మనిషిని నిలబెడతాయి, జీవితంలో గొప్ప స్థాయికి చేర్చుతాయి. నీకు దైవబలం ఉన్నంత మాత్రం సరిపోదు. నువ్వు నామాలు ఇలా పెట్టావా కాదు, ఇలా ఎవరికైనా పెట్టావా, ఇలా ఎవరికైనా దానం చేసావా. ఎందుకంటే మన పెద్దలు ఏం చెప్తారు, మనం చిన్నప్పటి నుంచి కూడా ఏం చదువుకుంటూ వచ్చాం, ఆత్మ వీడిని కట్టె అగ్నిహోత్రుని పాలు, మీద కప్పిన గుడ్డ ఏటి సాకలి పాలు, కఠిన సోయాదులు గంగపాలు, కొడుకు పెట్టిన పిండాకుడు కాకుల పాలు, చేసిన ధర్మం ఒక్కటే నీకు దిక్కురా విశ్వదాభిరామ వినరవేమ అని చిన్నప్పుడు చదువుకుంటూ వచ్చాం కదా. మనం ఏదైతే చేస్తామో సాయం అదే మనకి తిరిగి వస్తుంది. ఇలా నామాలు పెట్టి జనాలకు పంగనామాలు పెట్టేంత మాత్రాన నీ జీవితం మారదు, నా జీవితం మారదు. ఇలా ఎవరికైనా పెట్టామా, ఇలా ఎవరికైనా దానం చేసావా, అది డబ్బు రూపం కావచ్చు, మాట రూపం కావచ్చు, సాయం రూపం కావచ్చు, ఒకటి జీవితానికి మనం ఉపయోగపడ్డామా,